టిడ్కో ఇళ్ల అభివృద్ధిపై కృత నిశ్చయంతో ఉన్నామని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందే టిడ్కో ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే అదే వేగంతో ముందుకు సాగుతూ అక్కడ జరిగిన అభివృద్ధిపై సచివాలయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆశించిన స్థాయి ఫలితాలు కనిపించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 15లోగా జంగిల్ క్లియరెన్స్, శానిటేషన్, స్లాబ్ లీకేజ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో సచివాలయం నుంచి 2 ఉద్యోగులు టిడ్కో పనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు పరుగులు ప్రారంభించారు. ఈ రోజున మున్సిపల్ టిడ్కో అధికారులతో కలిసి టిడ్కో ఫ్లాట్లని పరిశీలించడం జరిగింది. ఒకటి నేను చెప్పిన ఆదేశాల ప్రకారంగా 14 సచివాలయాలకి ఒక్కొక్క సచివాలయానికి 8 బ్లాక్లు చెప్పిన వాళ్ళకి అప్పగించామని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేస్తారని చెప్పి చూస్తే కొంచెం సరిగ్గా బాధ్యత తీసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకి ఎవరికైతే ఏడీఎస్ అప్ చెప్పారో వాళ్ళని ఉదయం మధ్యాహ్నం వరకు ఒక 2, మధ్యాహ్నం నుంచి ఒక 2 ఆ యొక్క సచివాలయం ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా ఫ్లాట్ల దగ్గర ఉండాలని చెప్పడం. అదేవిధంగా ఈ శానిటేషన్ మనకి ఎలాగ మన ఈ జంగిల్ క్లీన్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఇంకా నీరు అక్కడక్కడ లీకులు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ నీరు ఉండిపోయింది. కాబట్టి అవన్నీ కూడా ఈ శనివారం లోపల ఆ నీరు బయటికి వెళ్ళే చర్యలు తీసుకుంటాం అని చెప్పి అధికారులు నాకు చెప్పడం జరిగింది. అలాగే చేస్తారు. జూలై 15 నాటికి జంగిల్ క్లియరెన్స్ అంతా క్లీన్ చేసి మంచి కండిషన్తో లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రతి 2 రోజులకు ఒకసారైనా ఏదో టైంలో ఈ జూలై 15 దాకా వెళ్ళి దాన్ని ఈ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ, ఏదైనప్పటికీ దీన్ని అందులో ఉన్న కాపురం ఉన్న వాళ్ళు అందరూ కలిసి మరి ఒక బాధ్యతగా ఎవరి వాళ్ళే మన ఎవరి సొంతమే కాబట్టి ఒక బాధ్యతగా వారందరూ కూడా దాన్ని స్వీకరించాలని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏ కారణం చేతనా జూలై 15 నాడు పూర్తి అవ్వకపోతే 14 సచివాలయాల అడ్మిన్స్, మున్సిపల్ కమిషనర్ గారు, నేను మొత్తం 16 మంది 16 ఫ్లాట్లు ఉండాలని చెప్పి కూడా సూచించాను. దానికి అధికారులు కూడా అంగీకరించారు. జూలై 16 నుంచి మరి అప్పుడు కంప్లీట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఆ ఫ్లాట్లో ఉంటానని చెప్పి కూడా మరి నేను తెలియజేస్తూ, అందరూ కూడా ఒక బాధ్యతగా ఈ పనులను కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.